రూపాంతర ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. శత్రువు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. పుణ్యాగారపు లోయలను బోధన శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనవే, సత్యుని హస్తమే భూమి చేసి. ఆయన దైవము పాలితులా, ఆయననే పెడిగోరెదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము. ఆయన మాటలు గైకొనిన దైవవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించితివి.
పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. రూపాంతర ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. మెరుపులు లోకమును ప్రకాశింపచేశాను, భూమి వణికి కంపించాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ.
మది తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీ జనితైక కుమారుని రూపాంతరమునందు పితరుల సాక్ష్యమును బట్టి మా విశ్వాసమును స్థిరపరిచి ఉన్నాం. ప్రకాశమానమైన మేఘము నుండి వచ్చిన శబ్దము వలన అద్భుతకరమైన రీతిగా మా దత్తపుత్రత్వమును సూచించితివి. మేము మహిమయందు తోటి వారసులమై ఆ రాజుతో దానిని అనుభవించినట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, రూపాంతర ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే
తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నదని గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపచేయుచు మహిమను నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనం నుండి 47వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్.
క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యుని వలె ప్రకాశింపబోము వస్త్రము కాంతి వలెను సూర్యుని వలె ప్రకాశింపబోము వస్త్రము కాంతి వలెను వస్త్రము కాంతి వలెను ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా ఎత్తైన కొండపైన పరిశుద్ధ సన్నిధిలో ప్రభుతో మాట్లాడుము పరిశుద్ధ సన్నిధిలో ప్రభుతో మాట్లాడుము ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము ప్రార్థించి ధ్యానించుము ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మరి యొక్క రూపాంతర ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రియ కుటుంబాలకు ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగాను ఆనందంగాను ఆరోగ్యంతో ఉన్నారా? మరి నిత్యము కూడా ఒకరి కొరకు ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నారు కదా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ వాక్యాలు మనం చదవగా విన్నాం. దైవ వాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మనము చివరి వచనాన్ని చదువుకుందాం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ ఉదయ కాలమునైన పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని ప్రభువా మిమ్మలను ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి. నీ వాక్యాన్ని తండ్రి మేము కలిసి ధ్యానం చేస్తూ ఉంటుండగా నీ సేవకుని మరుగుపరచి నాయనా మీరు మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్య భాగాలు 3 చదువుకున్నాం. అయితే మరి విశేషంగా ఈ దినము యొక్క ప్రత్యేకత రూపాంతర ఆదివారం. దేవుని యొక్క మహాకృపను బట్టి మన క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారంగా దేవుని యొక్క ఒక్కొక్క ఆదివారపు ఆరాధనకు ఒక్కొక్క ప్రత్యేకత ఇవ్వబడింది. గత 2 ఆదివారాలు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనం దైవవాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ ఆదివారపు ఆరాధన రూపాంతర ఆరాధన. ఈ రూపాంతర ఆరాధన కొరకు దైవవాక్యాలు మనం ఆరాధన అనంతరము ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎవరికి వారే చదవాలని ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రూపాంతరము కొరకు దైవవాక్యాన్ని మత్తయి సువార్త 17వ అధ్యాయము మనకి మొదటి వచనము నుండి 17వ అధ్యాయము ఇలాగున రూపాంతరము కొరకు వాక్య భాగాలు ఇవ్వబడ్డాయి. రూపాంతరము అనగా ఆ రూపము అంతము కాదు, అది మార్చబడుట. ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక మాట ఇక్కడ వాడబడుతూ ఉన్నది. ఈ రూపాంతరము ఏ విధంగా జరిగింది? దైవ లేఖన ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ రూపాంతరము ఆదిలో ఒలీవ కొండ మీద జరిగింది. జెరోమ్ అనే పండితుడు అంటాడు, తాబోరు కొండ అని జెరోమ్ అనే పండితుడు తెలియచేస్తున్నాడు. దీని కొరకైనటువంటి వివరణ హెర్మోను కొండ శిఖరములలో ఒకదాని మీద జరిగిందని కొందరి అభిప్రాయం. ఈ రూపాంతరము దేని కొరకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన పొందనయ్యున్నటువంటి శ్రమలకు సిద్ధపరచటానికి అని, ఆయనను బలపరచటానికి అని చెప్పబడుచు ఉన్నది. ప్రియులార, ఈ రూపాంతరము కొరకు ఈ వాక్య ధ్యానాన్ని మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 6 దినములు అయిన తరువాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువట కొంతమంది శిష్యులను తీసుకుని ఆయన ఆ కొండ మీదకు వెళ్ళాను అని దైవవాక్యం. ఆ శిష్యులు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అక్కడ చక్కటి మాటలు పేతురు, యాకోబు, యోహాను సహోదరుడైనటువంటి యాకోబు, అతని సహోదరుడైన యోహాను. ఎవరో మనం చెప్పుకుందాం. మరలా 3 వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. పేతురును, యాకోబును, అతని సహోదరుడు అయినటువంటి యోహానును వెంటబెట్టుకొని ఒక ఎత్తైనటువంటి కొండ మీదకు వారినట ఏకాంతముగా తీసుకుని వెళ్ళి వారి ఎదుట రూపాంతరము పొందాను. ప్రియులారా, లోకములో ఏదైనప్పటికీ కూడా జరిగినది అని చెప్పటానికి
సాక్ష్యము అనేది కావాలి. కాబట్టి మొదటిగా శిష్యులు కూడా బలపడాలి, బలపరచబడాలి. సత్యాన్ని వారు గుర్తెరగాలి, లోకానికి ప్రకటన చేయాలి. అందుకనే పేతురును, యాకోబును, అతని సహోదరుడైనటువంటి యోహానునట ఎత్తైన కొండ మీదకి వారిని ఏకాంతముగా తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ రూపాంతర విశేషాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ హోరేబు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది తాబోరు కొండని, హెర్మోను కొండ శిఖరాలలో ఒక శిఖరమని మొదట జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే హోరేబు అనే దానికి సీనాయి కొండకు మరొక పేరు అని చెప్పబడుతూ ఉన్నది. దీనినే కొంతమంది దేవుని కొండ అని పిలుస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఇక్కడట వారితో పాటు ఎవరు కనిపించారంటే మోషేయు, ఏలియాయు వారికి కనబడిరి అని, వారితో మాట్లాడిరి అని దేవుని యొక్క వాక్యం. మోషే ఎందుకు కనిపించాడు అని ఆలోచన చేస్తే ధర్మశాస్త్రానికి గుర్తుగా, ఏలియా ఎందుకు కనిపించాడు అంటే ప్రవక్తలకు గుర్తుగా, ఆ రూపాంతరములో యేసుక్రీస్తు ప్రభు పేతురు, యాకోబు, యోహానును తీసుకుని వెళితే వారికట మోషే, ఏలియాలు కనిపించారు. వారి ఎదుట రూపాంతరము యేసు ప్రభు చెందారు అనే మాటలు వ్రాయబడుతూ ఉంటున్నాయి. దేవుని యొక్క ఈ వాక్యములో ఇన్సైట్స్ అని చెప్పబడుతూ ఉన్నది. అవి ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ రూపాంతరపు కొండ మీద వారి ఎదుట యేసుక్రీస్తు ప్రభు రూపాంతరము చెందినప్పుడు అక్కడ జరిగిన సత్యాలు ఏంటంటే ఆయన ముఖమట సూర్యుని వలె అది ప్రకాశించెను అనే మాటలు. రెండవది ఆలోచన చేస్తే ఆయన వస్త్రములటండి వెలుగు వలె తెల్లనివాయను. రూపాంతరము అనగా అక్కడ రూపము మార్పు చెందుతూ ఉన్నది. ప్రియులారా, ట్రాన్స్ఫార్మేషన్, మార్పు చెందుతూ ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అతడు ఇంకను మాట్లాడుచూ ఉంటుండగా అక్కడ జరిగినటువంటి సత్యం ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ప్రకాశమానమైన ఒక మేఘమట వారిని అది కమ్ముకొనెను అని వ్రాయబడింది. ఇక్కడ జరిగినటువంటి సత్యాలు, ఇన్సైట్స్ ఏమిటి అని ఆలోచన చేస్తే ఒకటి చెప్పండి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. రెండవది ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. మూడవది ఆయన మాట్లాడుచుంటుండగా ప్రకాశమానమైన ఒక మేఘము అక్కడ వారికి కమ్ముకొనెను అనే మాటలు వ్రాస్తున్నాయి. ఈ సత్యాలు అక్కడ ఉన్నటువంటి వారు చూస్తూ ఉంటూ ఉన్నారు కన్నులారా. ఈ సత్యాలు కన్నులారా చూచిన వారు చెవులారా వారు వింటూ ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ అక్కడ వారికి వినిపించినటువంటి ఒక శబ్దం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చూసారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి కొరకు చెబుతున్నారు? ఇక్కడ రూపాంతరము చెందుచున్న కుమారుడైన క్రీస్తు ప్రభువు కొరకు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయన చెప్పుచున్నటువంటి సత్యాలు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఈయన కొరకు యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను ఆయన నాకు ధరింపచేసి ఉన్నాడు.
ఇక్కడ రూపాంతరము అనగా ఇక్కడ మనం చూడదగినది ఏమిటి అని ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభు యొక్క రూపములు వస్త్రధారణలో ముఖవర్చస్సు ఏ విధంగా మారిపోతూ ఉన్నది. ఆ మేఘములో వినిపించిన స్వరము దాని యొక్క భావము ఏమిటి అని మనము ఆలోచించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ మానవుడు అధునూతనమైనటువంటి ఈ జీవిత విధానములో భౌతికంగా శారీరకంగా చాలా చక్కటి మార్పులు చేసుకుంటూ ఉన్నాడు ప్రియులారా. తన రూపాన్ని మార్చుకుంటున్నాడు ప్రియులారా. తన మాట తీరు మార్చుకుంటున్నాడు ప్రియులారా. తన వస్త్రధారణ మార్చుకుంటున్నాడు ప్రియులారా. అంతేకాకుండా ద వే ఆఫ్ లివింగ్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో దైవవాక్యం ఉంటుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఇక్కడ ఏది మార్పు చెందాలి, ఏది రూపాంతరము చెందాలి అని ఆలోచన చేస్తే మీ మనస్సు మారి నూతనపరచబడినట్లు మీరు రూపాంతరములో మానవుడు తన యొక్క రూపాన్ని మార్చుకుంటాం ప్రాముఖ్యమైనటువంటి విషయం కాదు ప్రియులారా. లేకుంటే ప్రస్తుత దినాలలో సెక్స్ మార్పిడి జరుగుతుంది, అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి కాదు ప్రియులారా. దేవునికి కావలసినటువంటి రూపాంతరం ఏమిటంటే మనస్సు మార్చబడాలి, నూతనపరచబడాలి. లోక సంబంధమైనటువంటి జీవితము దైవ సంబంధమైన జీవితముగా మార్పు చెందవలసిన అవసరత. ఒకప్పుడు జుగుప్సాకరమైనటువంటి జీవితము అది ఎంతో దీవెనకరమైనటువంటి జీవితముగా మార్చబడాలి. మనం సైన్స్ ఒకసారి మన తరగతుల చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి అందరూ కూడా ఎంతో ప్రేమించి ఆహ్లాదంగా ఎదురు చూచే సీతాకొక చిలుక జీవిత చరిత్ర మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంత అందమైనటువంటి రూపం ఎందులో నుండి వచ్చింది అని ఆలోచన చేస్తే అది మనకు సైన్స్ చెబుతుంది, అది ఒక గొంగలి పురుగు. అది ఒక అసహ్యతను కలిగిస్తూ ఉంటుంది, జుగుప్సాకరంగా ఉంటుంది. దానిని చూస్తే పిల్లలు భయపడుతూ ఉంటారు. అది దానిని టచ్ చేసినది మనల్ని టచ్ చేసిన ఇచ్చింగ్ సెన్సేషన్ కలుగుతుంది, ఎలర్జీ వస్తుంది, ఇన్ఫెక్షన్ కలుగుతుంది. కాబట్టి దాన్ని చూస్తే పారిపోతారు. కానీ అది నిద్ర వ్యవస్థలోనికి వెళ్ళి గూడు కొట్టుకుని నిద్రలోనికి వెళ్ళిన తర్వాత ఆ లార్వా, ప్యూప, ఇమాగో ఇటువంటి దశలలో మార్పు చెందుతుందని సైన్స్లో చదువుకున్నా. ఆ చివరి దశలో ఏం చేస్తుంది అంటే ఆ గూడులో నుండి బయటకు వచ్చి కనిపించే ఆ కీటకము ఎంతో అందమైనటువంటి సీతాకొక చిలుక బటర్ఫ్లై. దాని పిల్లలు పట్టుకుంటారు, దాని వెంట పరుగు పెడతారు, దానిని భుజాల మీద వేసుకుంటారు ప్రియులారా. అంటే ఒక అసహ్యకరమైన జుగుప్సాకరమైన ఎవరికి పనికి రానటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క క్రిమి లేకుంటే గొంగలి పురుగు అది తన యొక్క రూపాన్ని మార్చుకునే అందమైన సీతాకోక చిలుకగా ఎలాగ మార్పు చెందుతాడు. పాప భూయిష్టమైన లోకములో జీవిస్తున్నటువంటి మానవుడు తన పై రూపాన్ని మార్చుకుంటాం కాదు. కానీ యెహోవా దేవుడు దావీదు కొరకంటాడు, ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు. నీ యొక్క రూపం ఎంత అందచందాలతో ఉంది అని కాదు, ఎంత ఫెయిర్గా ఉన్నావని కాదు, ఎంత అందంగా ఉన్నావని కాదు. అంటే అందంగా ఉండవద్దని దేవుని ఉద్దేశ్యం కాదు. నీ భౌతిక సౌందర్యం కన్నా నీ హృదయ సౌందర్యం చాలా చక్కగా ఉండాలి.
అందుకని సామెతల గ్రంథం 31:30 అందము మోసము సౌందర్యము వ్యర్థము. ఇప్పుడు నీ హృదయము ఒకవేళ రూపాంతరము చెందకపోతే, నీ మనస్సు నూతనపరచబడకపోతే ఎంత సౌందర్యం ఉన్నా వ్యర్థమే. కాబట్టి ఈ దినం వాక్యములో దైవవాక్యం అంటుంది, రూపాంతరము అనుభవము కలిగి ఉండాలి. నీ మనస్సు మార్చబడాలి, నీవు నూతనపరచబడాలి, నీవు దేవునికి ఇష్టమైన కుమారుడుగా ఉండాలి, కుమార్తెగా నీవు ఉండాలి. అటువంటి రూపాంతరాన్ని ప్రభువు కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే ఇదిగో మరి మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడినట్లు రూపాంతరము పొందండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో 18వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ తగ్గిపోవచ్చున్నటువంటి మహిమ యొక్క అంతము ఇశ్రాయేలీయులు చూడకుండానట్లు మోషే తన ముఖమును మీద ముసుగు వేసుకొనెను 14వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాట మనకి వ్రాస్తున్నాడు. 18వ వచనములో మనం చదువుకుందాం ఈ మాట. మనమందరము ముసుగు లేనటువంటి ముఖముతో ప్రభు యొక్క మహిమను ఏం చేయాలట అండి? అద్దము వలె ప్రతిఫలింపచేయు మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగా మనం మార్చబడుచు ఉన్నాం. మన ప్రభు పోలికలోనికి మనం మార్చబడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నట్లుగా దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుని స్వరూపి అయిన క్రీస్తు యొక్క మహిమను కనబరుచు ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు నిమిత్తం యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తుంది. దేవుని యొక్క మహిమను మనం చూడాలి. ఆయన ప్రకాశమానమైన వస్త్రాలు, ఆయన ముఖమును అక్కడ పేతురు, యాకోబు, యోహానులు వారు చూచినట్లుగా చూస్తూ ఉంటావు. కాబట్టి దేవుడు మనకిచ్చిన కన్నులతో చూడాలి, చెవులతో దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉంటూ ఉన్నాను అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రకాశించెను. మన జీవితాల్లో రూపాంతరము పొందాలంటే దేవుని యొక్క వెలుగు మన హృదయాలు ప్రకాశించినప్పుడు మనం గ్రహించి మనం వెలుగంచబడి మనలో ఉన్న చీకటిని మనం విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఉంటుందని మొదటగా రూపాంతరము కొరకు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అలాగునే 2వ వాక్య భాగము నిర్గమకాండములో 3వ అధ్యాయములో 6వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు ఆ మండుచున్న పొదలో నుండి అక్కడ మోషేతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మిద్యానులో మోషే మామి అయినటువంటి ఇత్రో యొక్క మందలు కాల్చు వెళుచూ ఉంటుండగా అక్కడ మండుచున్నటువంటి పొద కనిపించింది, కానీ పొద కాలిపోలేదు. మానవ జీవితాలు అపవాది చేత పట్టబడి అవి కాల్చబడినట్లు మనకు అప్పగించబడినట్లు ఉంటాయి, కానీ దేవుడు వాటి నుండి తప్పించటానికి, రక్షించటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మానవ జీవితాల్లో మనం రక్షించబడాలంటే రూపాంతర అనుభవాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత అక్కడ ఉంది. ఆ రూపాంతర అనుభవం మోషే ఏ విధంగా చూస్తున్నాడు, ఏలియా, మోషేలు కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ముఖం ప్రకాశించటం, అక్కడ ఆయన వస్త్రాలు తెల్లనివిగా
అవి అక్కడ కనబరుచుకుంటాం చూశారు. ఇక్కడ మోషే అక్కడ దేవుని యొక్క రూపాంతరం ఎలా చూస్తున్నాడు, మండుచున్నటువంటి పొదగా చూస్తున్నాడు. ఆ మండుచున్న పొదలో నుండి యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీ తండ్రి దేవుడను, నేను యాకోబు దేవుడను. చక్కటి మాటలు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినప్పుడట మోషే తన ముఖముని కప్పుకొని ఆయన వైపు చూడటానికి భయపడ్డాడట. దేవుని యొక్క ముఖ ప్రకాశము, దేవుని యొక్క గొప్ప వెలుగు, ఆ రూపాంతర అనుభవాన్ని అక్కడ పేతురు, యాకోబు, యోహానులు చూచినప్పుడు అక్కడ ప్రతినిధులుగా ఉన్నటువంటి మోషే, రెండవది ఏలియా కూడా రూపాంతరాన్ని చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి 3వ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుండగా మనం చదివినటువంటి వాక్యం, ఇక్కడ పేతురు, యాకోబు, యోహానులు సాక్ష్యం, అక్కడ మోషే యొక్క సాక్ష్యము. ఈ యొక్క వాక్య భాగంలో మనం యోహాను సువార్తలో చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించుచున్నారు. పాత నిబంధన గ్రంథములో ప్రతినిధిగా ఉన్న మోషే, ఆయన కూడా లేఖనాలు వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు లేఖనాలు యందు విశ్వాసం ఉంచుతున్నారు, ధర్మశాస్త్రం యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. కానీ ఆ ధర్మశాస్త్రము నుండి విడుదల చేసి క్రీస్తునందు మాత్రం వాళ్ళు విశ్వసించలేకపోతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వారి హృదయాలు అంధకారమైపోయి, వారి కన్నులకు యుగ సంబంధమైన దేవత గురుడితనం కలుగు చేసేది. కాబట్టి రూపాంతరములో ఆ చెవులు, వినగలిగిన చెవులు, చూడగలిగిన కన్నులు, తెరవబడిన హృదయంగా ఉండాలి అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏం చేస్తున్నాడంటే లేఖనాలే సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన దేవుని కుమారుడు. మన క్రిస్మస్ కాలంలో ప్రవచనాలు నెరవేర్పు దేవుని కుమారుడు. అలాగనే మనకు దేవుని యొక్క ప్రత్యక్షత 2 వారాలు కూడా వాక్యములో ఎఫెఫానియాలో 1-2 ఆదివారాలు మనం ఆలోచన చేస్తే యోహాను అంటాడు దేవుని గొర్రె పిల్ల అంటాడు ప్రియులారా. ఆ దేవుని గొర్రె పిల్ల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు కూడా ఈయన మెస్సీయ అభిషక్తుడు అని వారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు అందుచేత ఆయన యందు ఆ శిష్యులు విశ్వాసము ఉంచిరి. మత్తయి సువార్తలో యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు యోర్దాను నదిలో తండ్రి అంటాడు ఈయన నా ప్రియ కుమారుడు. అలాగునే పుట్టుగురుడివాడు చూపు పొందినప్పుడు నన్ను దేవుని కుమారుడు నన్ను స్వస్థపరిచాడని, అలాగే లేఖనాలు చదువుతూ ఉంటుండగా అవి ఆ కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి ఆయన దేవుని కుమారుడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలపు రూపాంతర ఆదివారపు ఆరాధనలో మన యొక్క రూపాలు మార్పు చెందటం కాదు, కానీ దేవునికి కావలసినది మన యొక్క మనస్సులు రూపాంతరము చెందాలి. మన జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి మనలను చూచిన వారు అంటారు, అయ్యో నీవు చిన్నప్పుడు ఎలాగుండేవాడివి, ఎలాగుండేదానివి, ఇప్పుడు నువ్వు ఎంతగా మారిపోయావు, ఎంత అందంగా ఉన్నావు, ఎంత కలర్ఫుల్గా ఉన్నావు, అబ్బా ఎంత చక్కగా నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్, కానీ దేవునికి కావలసినది బహిరంగమైనది కాదు, అంతరంగాన్ని కోరుకుంటున్నాడు. మన యొక్క హృదయాలు మార్పు కోరుకుంటున్నాడు. మీ మనస్సులు మారి నూతనపరచబడాలి అంటూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తుకు విరోధిగా ఉంటే స్నేహితుడిగా మారాలి అంటున్నాడు. నువ్వు క్రీస్తును విసర్జిస్తే క్రీస్తుని నువ్వు పొందుకోవాలి అంటూ ఉన్నాడు ప్రియులారా. అనేక మంది చరిత్రలో చూస్తే దేవుణ్ణి విసర్జించారు, దూరస్తులైపోయారు, దూషించారు,
అటువంటి వ్యక్తులు రక్షకుడిగా అంగీకరించారు. అది మనస్సులో మార్పు కలగటం, మనస్సులో మార్పు చెందటం. ఒక కోతి ఉంది, పెంచుకుంటున్నాం, దానికి చక్కగా ఇన్షర్ట్ చేసాం, రేబాన్ గ్లాసెస్ పెట్టాం, మంచి షూట్ వేసాం, టై కట్టాం, కానీ తన యాటిట్యూడ్ మారదండి. అది గంతులు వేయటం మారదండి, చిలిపి చేష్టలు మానదండి. ఈజ్ ఇట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్? దాని రూపాన్ని మార్చగలిగామేమో, కానీ దాని బుద్ధి మార్చలేకపోయాం, తన మనస్సును మార్చలేకపోయాం, తన చిలిపి చేష్టలు మార్చలేకపోయాం. ఈ ఉదయకాల రూపాంతర ఆరాధనలు మన జీవితాలు ఏ విధంగా ప్రభువులు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఏ విధంగా ట్రాన్స్ఫిగరేషన్ మనం చెందుతున్నాం, ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నాం. బాహ్యమైనటువంటి మార్పు కాదు, అంతరంగికమైనటువంటి మార్పు. ఈ నూతన సంవత్సరములో మన యొక్క జీవితాల్లో రూపాంతర అనుభవాన్ని యేసయ్య కోరుతూ ఉంటున్నాడు. మన యొక్క ఆధ్యాత్మిక సంబంధం మార్పు ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఉన్న పేతురు, యాకోబు, యోహానులు అంటారు, అయ్యా ఇక్కడ ఉండుట మంచిది. రూపాంతర అనుభవములో వారు అంటున్నటువంటి ఇక్కడ ఉండుట మంచిది. అయ్యా ఇదిగో మీ కొరకు ఇక్కడ పర్ణశాలలు మేము కడతామయ్యా, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, మనం ఎక్కడ ఉండుట మంచిది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండుట మంచిది? రూపాంతరము చెంది ఉండుట మంచిది. దేవుని యొక్క ప్రసన్నతను మన కన్నులారా చూచుచూ ఉండుట మంచిది. ఆయన కొరకైన సత్యాలు వినుటూ ఉంచుట మంచిది. అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఉదయకాలపు ఆరాధనలో ఎన్నెన్నో రూపాంతరాలు మనం చూసాం, ఎన్నో రూపాంతర ప్రసంగాలు విన్నాం. కానీ ఎక్కడ వేశావు అంటే ఒకవేళ అక్కడనేమో ప్రశ్న వేసుకుందాం. రూపాంతర ప్రసంగం చాలా చక్కగా ఉంటుంది, వినటానికి మాత్రమేనా, మార్పు చెందటానికి కూడానా? ప్రసంగిస్తున్నటువంటి ఇది నాకా లేక మీకా? దీనికి జవాబు నాకునో మీకునో మనందరికీ. ప్రభువు అందరికీ ప్రభు, అందరినీ కూడా రూపాంతరాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో రూపాంతర అనుభవముతో ప్రభువుతో మనము సహవాసము చేద్దాం, ఆయన కొరకు సాక్ష్యమిద్దాం, ఆయనను లోకానికి ప్రకటన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము, నిరక్షణానంద మోనాకుమారల పోటే
సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి నాయన ఇక నూతన సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. నాయనా, ఇక సంవత్సర కాలం అంతయు నీ కాపుదల, నీ భద్రతలో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులు వారి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మరి యొక్క మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ శాంతి సమాధానాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే విత్తబడిన వాక్యానుసారముగా మేము తండ్రి జీవించినట్లు కృప చేయమని నీ పాద సన్నిధిలో బ్రతిమలాడుచున్నాం. ఈ చల్లటి వాతావరణంలో అనేక మంది నాయన దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నారు. అటువంటి వారిని స్వస్థపరిచే ఆరోగ్యంతో నింపండి. అనేక స్థలాలలో మరలా తండ్రి నాయన మరి కరోనా వలన తండ్రి అనేక మంది అస్వస్థత అనారోగ్యాలకు గురి అవుతున్నారు. అది తండ్రి వ్యాపించకుండానట్లు ప్రభా దానిని తండ్రి దూరపరచుమని, ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలుగకుండా తప్పించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి నాయన మరి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి విద్య కొరకు, వారి పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి జాయము కలుగు చేయండి. ఇంటర్వ్యూస్లో జాయము కలుగు చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఎవరు తండ్రి ఎటు విధమైన పరీక్షలు వారు రాస్తున్నారు నాయన, ఎవరు ఏ పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్నారో అటువంటి బిడ్డలకు అతను మంచి సిద్ధపాటు ఇచ్చి చక్కగా వ్రాయించి మంచి ర్యాంకులో పాస్ అవటానికి కూడా కృప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకమైంది కుటుంబాలు తండ్రి నాయన ఈ యొక్క ప్రభా ఉదయకాలపు ఆరాధనలలో ఏకీభవిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్నారు. ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఏకీభవించి నిన్ను గణపరుస్తున్నారు. వారందరి క్షేమాభివృద్ధి కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క బిడ్డల యొక్క ఆశీర్వాదాల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, అనేక మంది నా ప్రభా ఫోన్ ద్వారా ప్రార్థనల తండ్రి వారు కోరుకుంటూ ఉన్నారు. వారి ప్రార్థన అవసరతల కొరకు నాయన మేము నిత్యము ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. అటువంటి వారిని తండ్రి నాయన నువ్వు కరుణించి కృప చూపించి నాయన వారి యొక్క ప్రభా హృదయ వాంఛలను తండ్రి ఎరిగి నాయన తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నాయన ప్రార్థన ద్వారా వారు ఆశించినటువంటి పరలోకపు దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటానికి కృప చేయండి. నాయనా, ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారిని ఆదరించండి, ధైర్యపరచండి నా తండ్రి. ఎవరైతే ప్రియులను నాయన కోల్పోయి ఉన్నారో వారికి ఆధారము కలుగు చేయండి, ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, నిస్సహాయులుగా ఉన్నటువంటి వారికి చేయూతనిచ్చే దేవుడు నా తండ్రి. అలాగే మంచి వాతావరణం కొరకు మరి ఒకసారి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఇదిగో పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నా ప్రభా ఇక కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నారు, మేలు పొందుకుంటున్నామని తండ్రి నాయన వారు తెలియచేస్తూ ఉంటుండగా దేవా ఈ యొక్క ఛానల్ ఇంకా అనేక మందికి ఉపయుక్తంగా మేలుకరంగా నీకు మహిమకరంగా నాయన విస్తరింపబడినట్లు నాయన ఈ ఆరాధనలు తండ్రి అనేక మందికి మేలుకరంగా నీకు మహిమకరంగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి ఒకసారి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపుమని దేవా నీ చిత్తమైతే ప్రతి ఉదయకాలపు నాయన యొక్క ఆరాధనలో ప్రతి కుటుంబం ఏకీభవించి ఆధ్యాత్మికమైన మేళ్లతో నింపబడినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఓ